నీ ఎప్ప కారు ఆగిపోయింది ఇక్కడ. బార్కి వెళ్ళకుండా బీర్ గుర్తొస్తుంది కానీ పెట్రోల్ బంక్ వెళ్తే కానీ పెట్రోల్ గుర్తురాదా నాన్న? పెట్రోల్ ప్రాబ్లం కాదురా, అసలు ప్రాబ్లం అంటే తెలియట్లేదు కదా. సరే ఏడకు వస్తున్నా, నాకు తొందరగా వచ్చి ప్రతి ఒక్కరి జీవిత కథలోనూ ఒక ప్రేమ కథ ఉంటుంది. ప్రతి కథ పైనోడి చేతిలో పెన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాసేసింది. వాడికొచ్చినట్టు నాకు నచ్చినట్టు ఒక కథ రాశాడు. అదే నా కథ. నా పేరు కార్తిక్. నేను ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ని. ఎక్కడైనా ఎక్కువ పని చేయాలి, తక్కువ మాట్లాడాలి అంటారు. ఇక్కడ ఎక్కువ పని చేయాలి, ఎక్కువ మాట్లాడాలి. బాహుబలిలో ప్రభాస్ కత్తి తిప్పినట్టు 4 ఎటు పడితే అటు తిప్పేయాలి. అప్పుడే మనకు గుంపులో గుర్తింపు ఉంటుంది. బ్రతకడానికి నేను ఎక్కిన మెట్లు, తిరిగిన ఫ్లాట్లు, పడ్డపాట్లు అబో మామూలుగా కాదు. రోజు నా జీవితం 2 అట్లతో మొదలై 3 తిట్లతో ముగిసేది. మనల్ని చూడగానే ముఖం మీద తలుపేసేవాళ్ళు కొంతమంది అయితే, తిడుతూ తలంటేసేవాళ్ళు ఇంకొంతమంది. సింపుల్గా నాకు జీతం ఇచ్చే జాబ్ గురించి డాబు లేకుండా చెప్పాలంటే, చూడ్డానికి చెత్తగా ఉన్నా కొంచెం కొత్తగా ఉంటుంది. ఎందుకంటే జూకి వెళ్లకుండా వింత వింత జంతువులను చూడొచ్చు, స్పెషల్ క్లాసులకు వెళ్లకుండా రకరకాల లాంగ్వేజ్లు నేర్చుకోవచ్చు, మొత్తానికి సింపుల్గా మనుషులేంటో తెలుసుకోవచ్చు. నాకు ఒక ఉప్మా ఫ్రెండ్ ఉన్నాడు. ఉప్మా బాగా చేస్తాడు. ఆడు చేసిన ఉప్మా తింటూ మా టీవీలో మూవీస్ చూస్తుంటా. ఇది నా రొటీన్ టైం టేబుల్. బాబా నీకోసం ఉప్మా చేశారా? ఉప్మా చేయడంలో ఈ కోస్తాలు కొట్టేవాళ్ళే పెట్ట ఉమ్మే. అప్పుడప్పుడు దేవుడికి వస్తాడు, నీ ఫేస్ చూపించరా? చూపిస్తే బ్రతడానికి ఆశ చూపిస్తాడు. ఆ దేవుడు ఇన్సూరెన్స్ పాలసీయా? ఆపరా నీ ఇన్సూరెన్స్ పాలసీ గొడవ. ఆయన నమ్ముకో, నీ కష్టాలకు పులి స్టాప్ పెడతాడు. లేకపోతే కామా పెడతాడా? దేవుడికి నాకు మధ్య హౌరా బ్రిడ్జ్ కట్టడం మానేసి దక్షిణేసి దండం పెట్టుకోరా. పెడతారా? నీలాంటోడికి సూర్యకాంతం లాంటి అమ్మాయి రావాలని రోజు సూర్య నమస్కారాలు కూడా పెడతా. నా మీద పడడం కాదురా, దేవుడి మీద పడాడు, కోరికలేని తీరుస్తాడు. హలో హలో, మీరు గుళ్ళోంచే వస్తున్నారా? అవును. దేవతలా బయటకు వచ్చేస్తే భక్తులు ఎవరికి దండం పెడతారండి? పొయిట్రిక్ సెన్స్ చాలా బాగుంది. ఇదేదో ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ ముందు ప్రదర్శిస్తే అవకాశమో ఉద్యోగమో ఇస్తాడు. నీకు అందం ఎక్కువ అనుకున్నాను, హ్యూమర్ కూడా ఎక్కువే.
మరీ అంత పొగడకండి, దిష్టి తగులుతుంది. మీకు దిష్టి తగలకుండా మధ్యలోనే ఉన్నాను కదా. దిష్టి బొమ్మలా అన్నమాట. ఓయ్, నీకు ట్విట్టర్ అకౌంట్ ఉందా? ఏ ఫాలో అవుదామని. సెలబ్రిటీస్ అంతా మెయింటైన్ చేస్తారుగా. ఈ ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ఫేస్కి అలాంటి అమ్మాయి రావాలి, ఇలాంటి అమ్మాయి రావాలి అని కోరుకుండేది కానీ క్లారిటీ ఉండేది కాదు. ఈ అమ్మాయిని చూశాక ఇలాంటి అమ్మాయి రావాలని ఓ క్లారిటీ వచ్చింది. ఎందుకే ఈ తొందర ఏంటో నా అదృష్టం. సచిన్కి షేన్ వాన్ బౌలింగ్ కనెక్ట్ అయినట్టు నాకు తెగ కనెక్ట్ అయిపోతుంది. టెంపుల్ బెల్ మోగినప్పుడు కనబడ్డ అమ్మాయి కాలింగ్ బెల్ కొట్టినప్పుడు కనబడుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు భయ్యా? హలో, ఎవరు కావాలి? ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా? నేను పెద్దాన్నే, చెప్పండి. ఇన్సూరెన్స్ పాలసీ కొంచెం డీటెయిల్డ్గా. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు, తర్వాత రండి. అదే తన ఇల్లని తెలిసిన తర్వాత కనీసం కాళ్ళు కూడా నా మాట వినలేదు. మ్యాగ్నెట్ కనబడగానే స్టిక్ అయ్యే ఐరన్లా ఆ ఇంటి దగ్గర నేను స్ట్రక్ అయిపోయాను. ప్రొఫెషనల్ లైఫ్ని కాస్త కామ పెట్టి పర్సనల్ లైఫ్ని కంటిన్యూ చేశాను. ఎగిరే ఎగిరే ఎదగు వల్లే పైకెగిరే కుదిరే కుదిరే కదలే వల్లే నువ్వు పుస్తకం కవల పిల్లలా కదిలే కాలమ కదలని ఏ ఎప్పుడు నువ్వు పుస్తకం కలిసే ఉంటారుగా, మమ్మల్ని కలవనవరా? మరువని రూపమే తరమకే నన్ను కదిలే కాలమ కదలని మౌనమే చంపకే నన్ను మెరుపే వర్ణమ మరువని రూపమే తరమకే నన్ను Just I still love you. How can I say how much I feel you? How can it be? ఎగిరే ఎగిరే ఎదగు వల్లే పైకెగిరే కుదిరే కుదిరే కద నీ వల్లే కుదిరే. ఉందో లేదో తెలియదు నా ప్రాణం, ఏమో ఎక్కడ ఉందో నా హృదయం. కనులకు కునుకే లేదులే, మరి మనసుకు అలసట రాదులే, చెలిమికి చనువే తోడులే, మరి 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 మురిపమే. ఆ పుస్తకం ఈ పుస్తకం అని లేదు. ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం చదివేసి అందులో అక్షరాలన్నీ తినేసి బొద్దుగా తయారైంది భయ్యా. సారీ, ముద్దుగా కూడా. ఎదలో కుదురే లేదులే, మరి మది కాదుపే కాదులే. Just I still love you. How can I say how much I feel you? How can it be? ఎగిరే ఎగిరే ఎదగు వల్లే పైకెగిరే కుదిరే కుదిరే కద నీ వల్లే కుదిరే. అమ్మా, చదువులు తెలుసు సరస్వతి? సరస్వతి కాదు, నా పేరు వాసుకి. నేను అనేది వినబడుతుందని తెలుస్తుంది, తిరిగేది కూడా కనబడుతుంది కదా. ఎప్పుడు పుస్తకాలనే కాదు, అప్పుడప్పుడు మమ్మల్ని కూడా చూడు. చూశాను. ఏంటి? పాపం దేనంగా నీ ఆదిలో కుర్రను చూస్తుంటే నీకేమనిపించట్లే? అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? నీకు పని లేదనిపిస్తుంది. నేను పన్ను, నా వెంట పడి టైం వేస్ట్ చేసుకోకు. నీ వెంట పడుతుంటే వేస్ట్ అయ్యే టైం కోసం నువ్వు ఆలోచిస్తున్నావు, నీ వెంట పడకపోతే వేస్ట్ అయ్యే నా లైఫ్ కోసం నేను ఆలోచిస్తున్నా. గో టు హెల్. ఏంటో మనకి నచ్చిన హెల్ అన్న హెవెన్ లాగే వినిపిస్తుంది.
అలా వినిపిస్తుంది కదా అని డైలీ కనిపిస్తే మొదట చెయ్యి కొడుతుంది, ఛీ, తర్వాత లాక్ కొడుతుంది. కంగారు ఎందుకులే, పాపతో 2 రోజుల తర్వాత మళ్ళీ తిట్లు తిందాం. అంతవరకు చిన్న గ్యాప్ ఇద్దాం. అమ్మ సరస్వతే. సరస్వతి కాదు, వాసుకి. అమ్మా చదువులు తల్లే, అమ్మా చదువులు తల్లే. ఎవరిది ఇలా ఉంది? మీరు గుళ్ళోంచి వస్తున్నారా? అవును. గుళ్ళో దేవుడు కనిపించట్లేదంట, మిస్సింగ్ అంట. మీకేమైనా కనిపించారేమో అని. అవునా? దేవుడికి ఎందుకు కనబడతాడు? వీలైతే మీలాంటి భక్తులకు కనబడతాడు. భక్తులకు కూడా కనబడట్లేదంట. భక్తులు భగవంతుడిని హట్ చేసుంటారు. మీరు ఒకరికొకరు ముందే తెలుసా? ఒకరికొకరు ముందే తెలుసు. అవునా? ఒకరి గురించి ఒకరు ఇక ముందే తెలుసుకోవాలి. ఏంటి సార్, 2 రోజుల నుంచి కనబడటం లేదు? పన్నని భయపడ్డారా, లేదా నీరసం వచ్చి పడిపోతానని జాగ్రత్త పడ్డారా? నచ్చావని వెంటపడుతుంటే ఎలాగో పని పాట లేదనుకుంటున్నాం. తిట్టిన వెంటపడుతుంటే పని పాటతో పాటు సిగ్గు కూడా లేదనుకుంటామని. అంతేనా, ఇంకేమైనా? అంతేనా అంటే అంతేకాదు. మరి నీకు పుస్తకాలకు మధ్య విడదీయని బంధం ఉంది, అది అర్థం అవుతుంది. పుస్తకాలకు మరీ అంత ప్రేమించే వారికి మనుషుల్ని పట్టించుకునే టైమే ఉండదు. ఇంకా ప్రేమించే టైం ఎక్కడ ఉంటుంది? ఈ డౌట్ నిన్న బ్రెయిన్లో పుట్టేసింది. ఇదిగో ఇప్పుడు ఇలా నోట్లో బయటకు వచ్చేసింది. నాకు పుస్తకాలకి విడదీరాని బంధం. బాగా చెప్పావు, చాలా బాగా చెప్పావు. నాకు ఈ పుస్తకాలంటే పడదు 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 పడదు. ఇదేం ట్విస్ట్? నువ్వు వెన్నైనా చెప్పు, బీచ్ లేని వైజాగ్ని, పుస్తకం లేని నిన్ను ఊహించలేం. అయితే చచ్చిపో. నాకు చదవమనే వాళ్ళంటే కోపం 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 కోపం. అయ్యో పాపం, నేనేం చేశాను? పుస్తకం విపరీతంగా చదివే వాళ్ళని పురుగుల్లా చూస్తాం, చదవమనే వాళ్ళని కూడా పురుగుల్లా చూస్తారని మాకేం తెలుసు? అయితే తెలుసుకోవాలి. ఏమని? నాకు ఒక సాడ్ ఫ్లాష్ బ్యాక్ ఉందని. ఎంత సాడ్ అయినా ఏడవకుండా చెప్పు. సరే. ఎదురింటి కమల గారి అమ్మాయి అమల వాళ్ళ అమ్మలాగే అన్నింటిలో ఫస్ట్ తెలుసా? మీరు అన్నిట్లో లాస్ట్ కదా డాడీ. అందుకే నిన్నన్నింటిలోనూ ఫస్ట్ రమ్మని చెప్పేది. ఎంత చదివినా గుర్తుండడం లేదు డాడీ. నాకు ఈ పుస్తకాలకి మధ్య దూరం వైజాగ్కి ముంబైకి ఉన్నంత ఉంది. ఎంత ముంబై అయినా ట్రైన్ ఎక్కితే 1 రోజు, ఫ్లైట్ ఎక్కితే 1 గంట. ముంబైకి వైజాగ్కి మధ్య దూరం తగ్గాలంటే డబ్బులు ఎక్కువ పెట్టాలి. నీకు పుస్తకానికి మధ్య దూరం తగ్గాలంటే దృష్టి ఎక్కువ పెట్టాలి. ఏంటి నాన్న? దిష్టి కాదమ్మా, దృష్టి ఎక్కువ పెట్టాలి. ఏంటో నాన్న, నువ్వు చెప్పే పదాలు నాకే అర్థం కావట్లేదు. ఈ పుస్తకంలో పదాలు నాతో పదనిసలు చేస్తా. కర్ర పట్టుకోనా కూచిపూడి భరతనాట్యం అన్నీ చేస్తావి? వద్దు నాన్న, నేనే పుస్తకాలు తీస్తాను. అలా అని బలంగా పుస్తకం పట్టించారు. చంద్రుడు అదృష్టవంతుడు, కనీసం అమావాస్యకైనా రెస్ట్ దొరుకుతుంది. నాకు నో రెస్ట్. హౌ వర్స్ట్. అప్పటి నుంచి నా లైఫ్ ఒక టైం టేబుల్ అయిపోయింది. పుస్తకం బ్రేక్ఫాస్ట్, పుస్తకం లంచ్, పుస్తకం డిన్నర్. అదే పనిగా పుస్తకం నా అన్ని పనుల్లో భాగం అయిపోయింది. వాట్ ఈస్ దిస్ డాడీ? అలవాటు అయిపోతుందిలే. ఏంటి పడ్డమా? కాదు, చదవడం. అది అలా పట్టుకోవాలి పుస్తకం, లేదా మీ అమ్మ మీద ఒట్టే. అమ్మ మీద ఎందుకు నాన్న? నీ మీద వేసుకోవచ్చు కదా ఒట్టు.
నా బుక్ షో నా భవిష్యత్ అయిపోయింది. ఈ కథను సినిమా తీస్తే బా జగదంబలు ఎరగాడేస్తుంది. పుస్తకాలంటే ఇష్టం లేదని అర్థమైంది. మరి నేనంటే ఇష్టమేగా, అందుకే మాట్లాడుతున్నాను. అవునా? ఎందుకో నేనంటే కూడా నీకు ఇష్టమే కదా. ఎందుకు? విశ్వంలో భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువ అనుకున్నాను, కానీ నిన్ను చూసాక అర్థమైంది అమ్మాయిలకు ఆకర్షణ శక్తి అంతకన్నా ఎక్కువ అని. ఇష్టపడడానికి పెద్ద కారణాలు అవసరం లేదు. స్మైల్ బాగుంది, కలర్ బాగుంది, ఇలాంటి చిన్న చిన్న కారణాలు సరిపోతాయి. ఆ ఇష్టం జీవితాంతం ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకున్నంత పెద్ద ఇష్టం కావాలి. అందంగా ఉంటావు, అదే పనిగా బోలెడు మంది వెనకపడే ఉంటారు. నేనే ఎందుకో ఎందుకు నన్ను ఎవరు ఇలా అప్రోచ్ అవ్వలేదు. అయ్యుంటే బహుశా నీ వరకు ఈ అవకాశం వచ్చేది కాదు. లక్కీ బాయ్. Just I still love you. How can I say how much I feel you? How can it be? ఎగిరే ఎగిరే ఎదగువల్లే పైకెగిరే కుదిరే కుదిరే కథ నీ వల్లే కుదిరే కదిలే కాలమ కదలని మౌనమై చంపకే నన్ను మెరుపే వర్ణము మరువని రూపమే తరమకే నన్ను కదిలే కాలమ కదలని మౌనమై చంపకే నన్ను మెరుపే వర్ణమ మరువని రూపమే తరమకే నన్ను Just I still love you. How can I say how much I feel you? How can it be? ప్రేమంటే చేతివేల మీద కౌంట్ చేసే కొన్ని ఇష్టాలు, క్యాలిక్యులేటర్ మీద కూడా కౌంట్ చేయలేని కొన్ని వేల కష్టాలను విన్నాను. పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు. మా ప్రేమనే ఒక చెట్టు అవ్వకముందే పరిస్థితులను రాళ్లతో తెగ కొట్టేశారు భయ్యా. కానీ ఆ రాళ్లే పూలవుతాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా. అదృష్టం అనేది ఎప్పుడు ఎవరి రూపంలో వస్తుందో ఎవరికి మాత్రం తెలుసండి. ఇది కూడా అలాంటి పాలసీయే. ఇటు చెప్తుంటే అటు చూస్తుందేంటి? హే, నువ్వేంటి ఇక్కడ? ఈ లగేజ్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? నీకు అభ్యంతరం లేకపోతే మీ ఇంటికి వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఏమైంది అసలు? ఏమైంది? చిన్నప్పుడు స్కూల్ నచ్చడం లేదు నాన్న అని చెప్పాను. అడ్జస్ట్ అవ్వమన్నారు. కొద్ది రోజుల తర్వాత చదువు నచ్చడం లేదు నాన్న అని చెప్పాను. మళ్ళీ అడ్జస్ట్ అవ్వమన్నారు. ఇప్పుడు మళ్ళీ వాడెవడో ఫోటో తీసుకొచ్చి అడ్జస్ట్ అవ్వమంటున్నారు. నాకు వేరే వాళ్ళంటే ఇష్టం నాన్న అని చెప్పాను. అయినా ఒప్పుకోవడం లేదు. కూతురికి ఇవ్వాల్సిన స్వేచ్ఛని కూతురు మీద ప్రపంచానికి ఇస్తున్న నాన్నని చూసి నవ్వొచ్చింది. అందుకే నా బ్రతుకు నేను బ్రతుకుతానని చెప్పి వచ్చేసాను. నేను ఆగే అవకాశం ఇవ్వలేదు, వాళ్ళు నన్ను ఆపే ధైర్యం కూడా చేయలేదు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? నాకెవరూ లేరు. తోడుగా నువ్వు వస్తానంటుంటే హ్యాపీగా ఆహ్వానించడం పోయి ఆలోచిస్తున్నాను చూడు. ఎదవని ఎదవని ఎదవని. ముందు పెళ్లి చేసుకోవడానికి గుడికి వెళ్దామా? పెళ్లికి ముందు తయారవడానికి ఇంటికి వెళ్దామా? రకరకాల మనుషుల మధ్య, రంగురంగుల తోరణాల మధ్య కాకుండా ప్రేమ ఆప్యాయతల మధ్య మా పెళ్ళి ఆడంబరంగా జరిగింది. ఆ పెళ్ళిని చూపించేంత బడ్జెట్ మా దగ్గర లేదు. అందుకే పెళ్లి ఫోటోని చూపిస్తున్నా. తనతో 7 అడుగులేసి 7 ఏళ్ళు అయిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. 6 ఏళ్ళు పాప ఉంది కదా, నమ్మక తప్పడం లేదు. వసు వసు, నిన్నే. బిందు ఎక్కడా? దాని గురించి నన్ను అడగండి. దానికి నాకు మాటలు లేవు. మళ్ళీ పాపకి నీకు డిష్యుమా? మీరు దానికి చనువు బాగానే ఇచ్చారు, అదే నాకు విలువ ఇవ్వడం లేదు. పిల్లలంటే అలాగే ఉంటారు లేవే, మనమే అడ్జస్ట్ అవ్వాలి. నీకు అడ్జస్ట్ అంటే నచ్చదు కదా? ఓకే ఓకే,
బిందు, మమ్మీ ఏంట్రా గుర్రు గుర్రుగా ఉంది? ఇది నాన్న ముద్ద, ఇది అమ్మ ముద్ద. ప్లీజ్ అమ్మ తినమ్మా, నా బంగారం కాదు, బుజ్జి కాదు. ఇప్పుడు నువ్వు తినలేదనుకో రాత్రి చందమామ రాడు తెలుసా? అవును, డాడీ చెప్పారు ఈరోజు అమావాస్య అంట కదా. అలా కాదు, ఇప్పుడు నువ్వు తినలేదనుకో ఎప్పటికీ చందమామ రాడు. అన్నీ అబద్ధాలే. ఏంటి అబద్ధాలు? అవి ఎప్పుడో ఎల్కేజీ నుండి చెప్తున్నావు, చందమామ వస్తాడు 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 అని. సెకండ్ క్లాస్కి వచ్చాను అయినా రాలేదు. పొగరు. ఓ, అంత జరిగిందా? మై డార్లింగ్, ఇప్పుడు నీ కోపం పోవాలంటే ఏం చేయాలమ్మా? కథ చెప్పాలి, లేకపోతే నేను నీ మీద కూడా అలుగుతాను. ఒక రాజు 7 చేపలుగా చెప్పనా? అది లాస్ట్ మంత్ చెప్పావు. ఆవు పులి కదా? అది లాస్ట్ వీక్ చెప్పావు. చెప్పేశానా? దూడ పులి కదా. అనగనగా ఒక ఊర్లో ఆవు దూడ ఉండేది. ఆవుకు దూడ అంటే చాలా ఇష్టం. ఆ దూడ కనిపించకపోతే ఆ ఆవు ఏమీ తినేది కాదు. అయితే అప్పుడు డాడీ పులి కదన్నా. పులి కూడా ఉందిరా. ఆ ఊరికి దగ్గరలో పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో పెద్ద పులి ఉంది. పెద్దదంటే ఇంత డాడీ? పెద్దదంటే ఇంత పెద్దది. దానికి ఆకలేస్తే దేన్ని పడితే దాన్ని తినేసేది. ఆవు దూడని అడవికి వెళ్ళొద్దంది. ఎందుకు డాడీ? అక్కడ దెయ్యాలు భూతాలు ఉంటాయి, పిల్లల్ని పీక్కు తినేస్తాయి. అందుకే అడవికి వెళ్ళొద్దంది. అది వినకుండా ఆ దూడ అక్కడ ఏమి ఉంటాయో అని అడవికి వెళ్ళింది. అక్కడ రకరకాల జంతువులను చూసి దూడ ఆశ్చర్యపోయింది. అక్కడ ఏపుగా పెరిగిన గడ్డిని చూసి ఆ మామను తినేసింది. సడన్ గా పులి వచ్చింది. ఆ పులిని చూసి ఆ దూడ గజగజ అని వణికిపోయింది. ఎవరు నువ్వు, ఎక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. అప్పుడు ఆ దూడ, మాది పక్కూరే, ఇక్కడ గడ్డి ఎక్కువగా ఉండడం చూసి తిందామని వచ్చాను అంది. అప్పుడు ఆ పులి, తినేసి వెళ్ళిపోతే సరిపోదు, ఇంత ఇచ్చిన అడవికి తిరిగేదో ఒకటి ఇచ్చేయాలి, లేకపోతే లావైపోతా ఉంది. ఆ రోజు ఆ దూడ ఆనందంతో అడవంతా తిరిగేసింది. రెండో రోజు ఆవు గుర్తొచ్చింది. పాపం ఆవు అక్కడ ఏడుస్తూ ఉంది. ఈ దూడ ఆవు దగ్గరికి వెళ్ళిపోదామని తయారైంది. ఇంతలో సడన్ గా పులి వచ్చింది. ఎదురుగా దూడ, ఇటు పులి, అటు దూడ. ఏమండోయ్ శ్రీవారు, ఎవరికి చెప్తున్నారు కదా? పాప పడుకొని 1/2 గంట అయింది. పాటలు వింటూ కూర్చున్నావు అనుకున్నాను, నా మాటలు వింటూ నించున్నావా? నా మొగుడు పాలసీల కోసం కథలు చెప్పి కస్టమర్ని బొట్టులో వేసుకున్నట్టు పాపని కూడా ఎలా బొట్టులో వేసుకుంటున్నాడా విందామని వింటున్నా. కథ నచ్చిందా? నచ్చింది, కానీ దూడ ఆవు దగ్గరికి వెళ్ళిందా? సస్పెన్స్. కార్తీక్ ప్లీజ్ చెప్పు. ఇది డైలీ సీరియల్ కాదు, వీక్లీ సీరియల్. సో నెక్స్ట్ వీక్ చెప్తా. అబ్బా, ఏమండి? ఏమండి? నువ్వు మరీ అంత గోంగా పిలుస్తున్నావు అంటే ఆ పరస్పరం తగ్గించే పని ఏదో పెట్టినట్టున్నావు. మీరు మరీను. లాస్ట్ టైం కూడా ఇలాగే ఏమండి అన్నాం, ఏంటండి అన్నా. గోల్డ్ రేట్ తగ్గిందన్న క్రెడిట్ బ్యాలెన్స్ మొత్తం అవగొట్టేశావు. మరి ఇప్పుడేంటో? నేను అలిగాను, బొంగమూతి పెట్టుకున్నాను. మాకు ఈ ఆషాఢం శ్రావణం బంపర్ ఆఫర్లు ఎందుకుగానే, మ్యాటర్ ఏంటో చెప్పు. యాక్చువల్లీ రేపు పాప బర్త్డే కదా, ఏం చేద్దాం? ఏముంది, కేక్ కట్ చేద్దాం, 3 ముక్కలు తిన్నాం. ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తాను, వీలైతే బయటకు వెళ్దాం. త్వరగా రావడం కాదు, రేపంతా మీరు మాతోనే ఉండాలి. అలా బీచ్లో అలా అలా చల్లగాలికి తిరుగుదాం. గాలి తిరుగులన్నమాట. ఊనా ఊనా. గుడిలో కోరికలు దేవుడు తీర్చకపోయినా ఎవడు ఏమండు, కానీ బెడ్రూమ్కి వెళ్లే ముందు బెల్లం కోరికలు తెచ్చకపోతే ఇంకేమన్నా తిన్నవే. డాడీ కాలు నొప్పి వస్తుంది. ఆటోలో వెళ్దామని చెప్పానన్నా. మీ అమ్మే కాళ్ళతో నడిస్తే ఆరోగ్యం, కళ్ళతో చూస్తే ఆనందం అని ఏవో ఫేస్బుక్ కొటేషన్స్ చెప్పింది.
మరీ అంత ప్రేమ ఉంటే కారు కొనొచ్చు కదా. అవును కారు కొనొచ్చు కదరా. అది అలా చెప్పండి అన్నయ్య. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే కారు కొనడం ఈజీయే, దాన్ని మెయింటైన్ చేయడే అంత ఈజీగా. హలో చెప్పా ఎక్కడనా? హే బస్సు బస్సు డాక్టర్. అలా అరుస్తావేంటయ్యా? వస్తాం ఆగు. లంచ్ బ్రేక్లో కూడా లంచ్ చేయనవరా? యాక్సిడెంట్ సార్, బ్లడ్ పోతుంది సార్. యాక్సిడెంట్ కేసా? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? ప్రాణాలు పోతుంటే పోలీస్ స్టేషన్ అంటున్నారేంటి సార్? రూల్స్ అయ్యా రూల్స్, లేదంటే మా ఉద్యోగాలు పోతాయ్యా. మా మీద కేసు అయ్యిద్దయ్యా. ముందా పని మీద ఉండండి. వెళ్ళేలోపు చనిపోయింది సార్. అవునవును, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? కావాలని గుద్దారా, అనుకోకుండా గుద్దారా? ఇలా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి చంపేస్తారు కదయ్యా. నీకు తెలుసు కదా ఈ వ్యవస్థే పెద్ద అవస్థ అయ్యా. నువ్వు అసలు మనిషి పెట్టరా? ప్రాణాలతో విలవిల్లాడిపోతుంది సార్. ప్లీజ్ సార్, దండం పెడతాను. తనకేమైనా జరగాలి సార్, దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. నా పర్సనల్ టైంలో నీకు సర్వీస్ చేస్తే నాకేంటంట? ఎంత కావాలంటే అట్టిస్తాను సార్, ప్లీజ్ సార్, దండం పెడతాను సార్. రండి సార్. మ్యాటర్ ఉందని చెప్తే ఇంత నచ్చు కూడా ఉండదు కదయ్యా. 2 minutesలో వచ్చేస్తాను నేను. కిందకి పదా, వెళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఏంట్రా? నిర్లక్ష్యానికి నిలువెత్తు రూపం సార్ మా డాక్టర్. వాడి వల్ల ఎన్నో శవాలను చూశాను, వాడిని ఎప్పుడు శవంగా చూస్తాను. ఆ యాక్సిడెంట్ కేసు వాళ్ళు లేరురా? పాపం ఆవిడ చనిపోయింది కదా సార్, వెళ్ళిపోయారు సార్. చేతుల దాకా వచ్చిన డబ్బులు జోబులోకి వెళ్ళకుండా పోయేడ్రా. ఆనందంగా ఉండే మమ్మల్ని చూసి పక్కింటోలో ఎదురింటోలే కాదు, పైనున్నోడు కూడా ఓచుకోలేకపోయాడు అనుకుంటా. ఈ ఏడుపు అంటువ్యాధి ఇంట్లో ఒకరికి అంటుకున్నా అందరికీ అంటుకుంటుంది. డాడీ డాడీ నువ్వు ఏడుస్తున్నావు కదా? లేదమ్మా, డాడీ ఏడవడుగా. లేదు నువ్వు ఏడుస్తున్నావు. లేదురా, ఏడవట్లేదురా. లేదమ్మా, డాడీ ఏడవడుగా. లేదు నువ్వు ఏడుస్తున్నావు. జీవితాలు క్షణాల్లో తారుమారైపోతాయి. ఆనందం కనబడినంత దూరంగా ఉంటే బాధ నీడలా విడదీనంత దగ్గరగా ఉంటుంది. ప్రపంచం మన పక్క నుంచి పరుగులు తీస్తున్నా చలనం లేని మనిషిలా ఉండాల్సిందే.
గుర్తులు కాల్చేస్తే పోతాయి, కానీ జ్ఞాపకాలు పాపతో పాటు పాప మీద ప్రేమ బాగా పెరుగుతున్నట్టుంది, కానీ నా మీదే తగ్గిపోతున్నట్టుంది. మనకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? నీ ఇంకా చెప్పే. ఓకే 7 years అయి ఉంటుంది. ఈ 7 yearsలో నేనేమైనా మారానా? అస్సలు మారలేదు. కనీసం ఒక తెల్ల వెంట్రుక కూడా రాలేదు. ఒకవేళ నేను మారినా నీ మీద ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. జడ్డి పకోడి, నేనంటే ప్రాణం కదా నీకు. అవును. నేను లేకపోతే ఎలా బ్రతుకుతావు అమ్మా? ప్రాణం పోతే ఏ మనిషి అయినా బతకగలడా? కానీ జ్ఞాపకాలు మనం పోతేనే పోతాయి. మనశ్శాంతి లేకుండా తను ప్రశాంతంగా వెళ్ళిపోయిందన్న కోపం, ద్వేషం, బాధ. నాన్న నాకు ఆకలిస్తుందన్న. ఇది అమ్మ ముద్ద. ఇది నాది. తిను డాడీ, లేకపోతే చందమామ రాదు. వద్దని పోయిన వాళ్ళ కోసం ఉన్నోళ్ళని వద్దనుకోకూడదు కదా. అయినా పెంచాల్సిన పాపకి పంచాల్సిన ఆనందం ఆస్తి, కానీ బాధ కాదు కదా. మనల్ని ఎవరైనా సంతోష పెడితే ఆ సంతోషాన్ని, సంతోషపెట్టినోడిని ఇద్దరిని గుర్తుపెట్టుకుంటాం. కానీ బాధ పెడితే ఆ బాధని మర్చిపోయి బాధ పెట్టినోడిని మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. సెలైన్ ఎక్కించారా? ఏదైనా పెట్టండి అయ్యా, మనోడు ఆవిరైపోయినట్టున్నాడు. ఏమయ్యా, తగ్గిందా? యాక్సిడెంట్ డాక్టర్, అర్జెంట్గా చూడండి డాక్టర్. ఏం కొట్టేసింది? బస్సా, లారీయా, ట్రైనా? బైక్ సార్. మహా అయితే కాల్లో చెయ్యో పోయి ఉంటుంది సార్. అర్జెంట్గా చూడండి సార్, ప్లీజ్ సార్. బ్లడ్ పోతుంది సార్. యాక్సిడెంట్ కేసు కదా, ఎఫ్ఐఆర్ ఉందా? ఎఫ్ఐఆర్ లేదు సార్. లేకపోయినా పర్వాలేదు, డాక్టర్ అంటే దేవుడు. దేవుడు అన్నాక హెల్ప్ చేయకపోతే ఎలాగయ్యా? రూల్స్ అన్నీ పక్కన పెట్టి ఇలాంటి పనులు చేయాలంటే కొంచెం ఖర్చు అవుతుందయ్యా. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కదా సార్. రూల్స్, ఇది గవర్నమెంట్ హాస్పిటల్, నేను గవర్నమెంట్ డాక్టరు. ఎఫ్ఐఆర్తో రా, నేను ట్రీట్మెంట్ చేస్తాను. కాదు అంటే ఇది దేవాలయం, నేను దేవుణ్ణి అనిపిస్తే డబ్బుతోటిరా, ట్రీట్మెంట్ చేస్తాను. ఉండి లేని గుడి ఎక్కడయ్యా? దేవుడు కూడా మెయింటెనెన్స్ కావాలి కదా సార్. 7వ నెంబర్ బెడ్ మీద పేషెంట్ సీరియస్గా ఉంది సార్. పోతే పోనీవయ్యా, భూమికి భారం తగ్గుతుంది. ప్లీజ్ సార్, ప్రాణాలు సార్ పోతే మళ్ళీ రావు సార్. అసలు నిన్నెక్కడో చూసినట్టుంది. ఎక్కడో కాదు సార్, ఇక్కడే. మా వైఫ్కి యాక్సిడెంట్ అయితే తీసుకొచ్చాను. గుర్తొచ్చింది. ఇప్పుడెవరికి యాక్సిడెంట్? అదో కథ సార్. నాకు కథలంటే చాలా ఇష్టమయ్యా, చెప్పు. ఆ కథలో మీరు కూడా ఉన్నారు సార్. నేనా? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. స్టార్ట్ చే. మా ఆవిడని ఒకడు చూసో చూడకుండా గుద్దేశాడండి. గుద్దేసిన తర్వాత ఏమైందన్న చూడడానికి కూడా వాడు ఆగలేదండి. గుర్తొచ్చినప్పుడు చాలా కోపం వచ్చేదండి. ఎంతలా అంటే టిప్పర్ లారీతో గుద్దించి చంపేద్దామనంత. కానీ ఎవడో తెలియదు కదండి. సడన్గా గుద్దెళ్ళిపోయినాడు. కార్ నెంబర్ గుర్తొచ్చింది. ఆర్టీఏలో టైప్ చేశాను. అడ్రస్ కూడా దొరికింది. నా జీవితాన్ని ఎందుకు చీకటి చేసేవారా అని కొట్టైనా అడగాలనిపించింది. ఆ ఇంటి దగ్గర వెయిట్ చేశాను. ఆ ఇంట్లోంచి మీరు వచ్చారు. షాక్ అయ్యాను. తర్వాత అదే ఇంట్లోంచి మీ అబ్బాయి వచ్చాడు. రెండు రోజులు అదే పనిగా మీ అబ్బాయిని ఫాలో అయ్యాను.
2 రోజులు మీ అబ్బాయి కనబడకుండా పోతే ఆ బాధ ఏంటో చూసి జీవితాంతం కనబడకుండా పోయేవాడు బాధ ఏంటో మీకు చెప్పాలనిపించింది సార్. అనుకున్న ప్లాన్ ప్రకారమే అన్నీ అయ్యాయి. కారు కూడా ఆగింది. అనుకోనిది అనుకోకుండా అప్పుడే ఒకటి జరిగింది. కారులోంచి మీ వాడు దిగి మంత్ అవుతుంటే వేగంగా బైక్ కూడా ఒకడు గుద్దేసి వెళ్ళిపోయాడు. బ్లడ్లో పడి ఉన్న మీ అబ్బాయిని చూస్తుంటే అదే బ్లడ్లో పడి ఉన్న మా ఆవిడ గుర్తొచ్చింది సార్. కోపం ఏదో రోజు పోతుంది, అది అర్థమైంది సార్. కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదనిపించింది సార్. అందుకే హెల్ప్ చేద్దామని మీ హాస్పిటల్కి తీసుకొచ్చాను సార్. అంటే బయట ఉన్నది మీ కొడుకే సార్. చనిపోయాడు. ముక్కు దగ్గర బ్లడ్ స్టక్ అయ్యి బ్రీత్ తీసుకోలేక చనిపోయాడు. 10 నిమిషాల ముందు ట్రీట్మెంట్ చేస్తే బ్రతికేవాడు. బ్యాడ్ లక్. మన నిర్లక్ష్యం వల్ల పక్కోడు ప్రాణం పోతే మనకేమనిపించదండి. పక్కోడి నిర్లక్ష్యం వల్ల మన వాళ్ళ ప్రాణం పోతేనే కోపం వస్తుంది. మన నిర్లక్ష్యం వల్ల మన వాళ్ళ ప్రాణం పోతే వెంటనే ఏడుపు, కోపం, బాధ కలిసి వస్తాయి సార్. అప్పటికి కూడా మారకపోతే చచ్చిపోండి సార్. లేకపోతే నాలంటాడు ఎవడో కోపం వచ్చి చంపేస్తాడు సార్. మారండి సార్, మారండి.